క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ లెంటు కాలపు ధ్యాన మాలికగా రాయలసీమ అధ్యక్ష మండల యూత్ డిపార్ట్మెంట్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ లెంటు కాలంలో విశ్వాసులందరి యొక్క ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి నిమిత్తం ప్రతిదినం ఒక తలంపు, ఒక అంశాన్ని ఈ లెంటు కాలం అంతటిలో కూడా వివిధ దైవ సేవకులు ఈ యొక్క ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వచ్చారు. ఈ లెంటు కాలపు ముగింపు దినాల్లోకి మనం వచ్చాము. ఇవాళ క్రీస్తు సిలువ వేయబడిన రోజుగా ప్రపంచమంతటా కూడా శుభ శుక్రవారముగా జ్ఞాపకం చేసుకున్నటువంటి ఒక ప్రత్యేకమైన రోజు ఇవాళ. ఈ సందర్భంలో లెంటు ధ్యాన స్రవంతి అను శీర్షికన నిర్వహించబడుతూ మరి ఈ యొక్క ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా ప్రసారం చేయబడుతూ వస్తున్న ఈ ధ్యాన స్రవంతిలో భాగంగా ఈ శుభ శుక్రవారపు దినమున యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువపై పలికిన 7 మాటలపై సంక్షిప్త ధ్యానాన్ని, ఒక సమగ్ర తలంపులని మీ ముందుకు తీసుకురావడానికి నేను ఎంతో ఇష్టపడుచున్నాను. ఈ కార్యక్రమం ద్వారా ఈ ధ్యానాలని ఈ 40 రోజుల పాటు ఆలకిస్తూ వీక్షిస్తూ వస్తున్న ప్రేక్షకులందరూ ఈ ధ్యానాల ద్వారా ఆధ్యాత్మికంగా దీవించబడి ఉన్నారని, బలపరచబడి ఉన్నారని నేను విశ్వసిస్తూ మరి ఈ చక్కటి కార్యక్రమం చేపట్టిన రాయలసీమ డయాసిస్ ఒక యూత్ డిపార్ట్మెంట్ విభాగాన్ని నేను అభినందిస్తూ ఈ లెంటు ధ్యాన స్రవంతిలో వివిధ తలంపులను ఈ యొక్క ప్రసార మాధ్యమం ద్వారా మీ ముందుకు తీసుకుని వచ్చిన ప్రతి ఒక్క దైవ సేవకుని, ఈ రాయలసీమ అధ్యక్ష మండలం అందలి గురువులందరినీ కూడా నేను అభినందిస్తూ మరి ఈరోజు ప్రత్యేకించి ఈ శుభ శుక్రవారపు ధ్యాన సమయంగా మనం కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణం ఈ ప్రపంచ చరిత్రలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటనగా నిలిచిపోయింది. వందలాది వేలాది సంవత్సరాలు దాటుతూ వస్తున్న యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణం ప్రపంచం ఎదుట ఒక మరుపురాని ఘట్టంగా మరి ప్రతి సందర్భంలోనూ ఈ శుభ శుక్రవారపు రోజును ప్రపంచ క్రైస్తవ సంఘాలు జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు యొక్క సిలువ మరణంలోని ఒక విశిష్టతని, దైవ సంకల్పాన్ని, మానవ రక్షణ కార్యాన్ని ఈ ప్రపంచం అనునిత్యం జ్ఞాపకం చేసుకుంటూనే వస్తోంది. ప్రతి ఏడు ఈ శుభ శుక్రవారముగా మన క్రైస్తవ సంఘాలన్నిట్లో కూడా శాఖలకి, సిద్ధాంతాలకి అతీతంగా ప్రతి ఒక్క సంఘము మనస్కరించే, మనసు పెట్టి ధ్యానించేటువంటి ఒక విశిష్టమైనటువంటి సందర్భంగా, ఒక ప్రార్థన కార్యక్రమంగా సిలువ ధ్యానాలపై మరి ప్రత్యేక దృష్టి నిలిపి యేసు సిలువపై పలికిన ఒక్కొక్క మాట పైన ఎంతో విస్తృతంగా, విపులనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా ధ్యానించేటువంటి ఒక ప్రక్రియని, కార్యక్రమాన్ని మనం సంఘ ఆరాధనల్లో నిర్వహిస్తూ వస్తున్నాం. ఇవాళ మీ ముందుకు ఆ క్రీస్తు యొక్క సిలువ మరణం, క్రీస్తు సిలువపై వేలాడుతూ ఆయన పలికినటువంటి ఆయన సప్త సూక్తులపై కొన్ని తలంపులు మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు
శిలువపై వేలాడుతూ ఆయన పలికినటువంటి మాటలు ఒక తీక్షణమైన తీవ్రమైనటువంటి శారీరక బాధలకి లోనవుతూ యేసుక్రీస్తు ప్రభు కేవలం 3 మేకుల ద్వారా ఆయన యావత్ దేహం ఈ కొయ్యకి వ్రేలాడుతూ మ్రాణుకు వ్రేలాడుతూ ఉన్న ఆ పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు పలికిన ఒక్కొక్క మాట ఒక్కొక్క అద్భుతమైన సందేశాన్ని, ఒక అద్భుతమైనటువంటి వివరణని, ఉద్దేశాన్ని కలిగినట్లుగా మనం స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం. ఈ కొద్ది సమయంలో నేను అతి తక్కువ సమయాన్ని మాత్రమే నేను ఈ ధ్యానానికి కేటాయించుకుంటూ చాలా త్వరితగతిన వేగంగా మీ ముందుకు ఒక్కదాని వెంట ఒకటి యేసు శిలువపై పలికిన 7 మాటలని మేము దృష్టికి తీసుకొస్తాను. యేసుక్రీస్తు ప్రభు శిలువలో వ్రేలాడుతూ ఆయన పలికిన మొట్టమొదటి మాటగా పరిగణించబడుతున్నటువంటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. పరిశుద్ధ లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో యేసు శిలువపై పలికిన ఈ తొలి పలుకు మనకి ప్రత్యక్షం అవుతుంది. ఈ మాట ఏ పరిస్థితుల మధ్య ఆ యేసయ్య పలుకుతున్నారో మనం చూస్తే హృదయం ద్రవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు ఓవైపు తీక్షణమైన శారీరక హింసకి, బాధకి లోనవుతున్న స్థితిలో ఉన్న మరొక వైపు ఆయనని పనిగట్టుకొని అవమానపరుస్తున్న, హేళన చేస్తున్న, దూషణ చేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క మాటలు ఆయన చెవుల్లో పడుతున్నాయి. ఆయన్ను అతి హీనంగా ఆయన్ని గురించి మాట్లాడుతున్నారు. మానవ లోకం దేవుడి పట్ల, ఆ ప్రేమామయుడు కరుణామయుడు పట్ల ఎంత కిరాతకంగా, ఎంత క్రూరంగా వ్యవహరిస్తున్నదో మనం యేసు ప్రభు శిలువలో పలికిన ఆ మొదటి మాట సందర్భంలో మనం చూడగలుగుతాం. ఆ మాటలు, ఆ బాధలు, ఆయనపై మోపబడినటువంటి అన్యాయము నేరములు, ఆయనకు ఇవ్వబడినటువంటి ఒక అన్యాయపు తీర్పు, ఆయనకు వేయబడినటువంటి అతి ఘోరమైన క్రూరమైన శిలువ శిక్ష ఆయన భరిస్తున్న నేపథ్యంలో ఆయన మానవాళి రక్షణ నిమిత్తం ఆయన ఒక మానవ లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆ శిలువలో వ్రేలాడుతూ ఆయన పలికినటువంటి మాట ఇది. ఆయన మానవాళి అంతటి యొక్క క్షమాపణ కొరకు తండ్రి అయిన దేవునికి చేసిన ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన ఇది. బాధను అనుభవిస్తున్న యేసయ్యకి నిజంగా అతి కష్టమైనటువంటి సందర్భం ఇది. అయితే ఆయన తనని హింసించే వారందరి యొక్క క్షమాపణ కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన క్షమాపణ అనే ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఈ ప్రపంచానికి ఆయన శిలువలో పలికిన ఈ తొలి మాట ద్వారా అందిస్తున్నాడు. నిజంగా మనుషులు చేస్తున్న పనులకు, ఘోర కృత్యాలకి నిజంగా కారణాలే తెలియవు. కొన్నిసార్లు మానవ అజ్ఞానం, మానవ అమాయకత్వం, మానవ అంధకారం, అహంకారం మనిషిని పరిపరి విధాలుగా చెదిరిపోయేలా, చెడిపోయేలా, భ్రష్టు పట్టేలా చేస్తున్న కార్యాలు, పాపాల
ఉట్టలుగా మనం చూడగలుగుతాం. మానవుని యొక్క పతనమైన నీతి మనిషిని ఎంతో దిగజార్చి ఉన్నది. ఇటువంటి మానవ ప్రపంచానికి యేసు ప్రభు శిలువ నుండి అందిస్తున్న సందేశం ది మెసేజ్ ఆఫ్ ఫర్గివ్నెస్, క్షమాపణ అనే సందేశం. ఈ యొక్క సందేశాన్ని శిలువ ప్రపంచానికి అందించిన ఒక అద్భుతమైనటువంటి సందేశంగా మనం గుర్తించాలి. రెండవది, యేసుక్రీస్తు ప్రభు శిలువలో వ్రేలాడుతూ ఆయన పలికిన రెండవ మాట, ఆయన పలికిన రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. ఈ మాట ఇదే లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు పలుకుతున్న రెండవ మాటగా పరిగణించబడుతోంది. యేసుక్రీస్తు ప్రభు శిలువలో వ్రేలాడుతూ ఆయన మొట్టమొదట ఒక విజ్ఞాపన ప్రార్థన చేశారు. అంటే సర్వ మానవాళి కోసం ఆయన విజ్ఞాపన చేసిన వారుగా ఉన్నారు. అనంతరం ఆయన తనతో పాటు నేరస్తులుగా తీర్పు తీర్చబడి శిలువ శిక్ష వేయబడుతున్న నేరస్తులతోటి ఆయన మధ్యలో ఉన్నాడు. కుడివైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు ఆయనతో పాటు శిలువ వేయబడి ఉన్నారు. వారు యేసుక్రీస్తు ప్రభువును తో సంభాషణ చేస్తున్నారు. ఈ సంభాషణ ఒక నిందలతో, ఆరోపణలతో మొదలవుతుంది, దూషణలతో మొదలవుతుంది. ఈ ఇద్దరూ కలిసి యేసయ్యని నిందించారు, దూషించారు. ఆయనని నీవు విడుదల పొంది మాకి విడుదల దయచేయి అంటూ ఆయనను ప్రేరేపణ చేశారు. సో ఇలా ఆయన్ని గురించి మాట్లాడుతున్న దొంగలు దొంగలలో ఒకడు యేసుక్రీస్తు ప్రభు పలికిన మొదటి మాట బహుశా ఈ నేరస్తుడిని, ఈ బందిపోటు దొంగగా యేసయ్యతో పాటు శిలువలో వేలాడుతున్న ఒక దొంగ హృదయాన్ని కదిలించి ఉండవచ్చు. ఈ మాట వానిలో ఒక మార్పునకు కారణమై ఉండవచ్చు. క్షమాపణ అనే ఈ పదం వాని గుండెలకు తాకి ఉండవచ్చు. ఒక నేర క్రూర ప్రవృత్తి కలిగిన ఈ యొక్క బందిపోటు దొంగ అయిన వీని జీవితంలో యేసు పలికిన క్షమాపణ అనే పదం వీని యొక్క జీవితాన్ని కదిలించి ఉండవచ్చు. అందుకు ఈ దొంగ యేసయ్యను వేడుకుంటున్నాడు, ప్రభు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనుము అంటూ యేసుక్రీస్తు ప్రభుని వేడుకున్నాడు. ఇది ఆ దొంగ చేసిన ప్రార్థన. ఆ ఇరువురి నేరస్తుల్లో ఉన్న ఒకడు యేసయ్యను వేడుకుంటున్న ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభుని రాజుగా గుర్తించుచున్న ఈ యొక్క దొంగ దొంగలోని మార్పును మనం గమనించాలి. నీ రాజ్యం అంటున్నప్పుడు రాజు ఉంటేనే రాజ్యం, లేక రాజ్యం ఉంటేనే రాజు. యేసయ్యని రాజుగా చూశాడు. నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమని యేసయ్యని ప్రార్థించాడు. యేసు ప్రభు వెంటనే ఆ దొంగ యొక్క పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థనకి స్పందిస్తూ నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అంటూ అద్భుతమైన వాగ్దానాన్ని ఇచ్చాడు. ఒక పశ్చాత్తాపడిన పాపికి సంప్రాప్తించేటువంటి వరం
బహుమానం, దీవెన యేసయ్య పలికిన ఈ రెండవ మాటలో కనబడుతుంది. పశ్చాత్తాపానికి ఒక శ్రేష్టమైన ఫలితమే యేసయ్య శిలువలో పలికిన రెండవ మాట. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అంటూ యేసయ్య పలికిన మాట. ఈ యొక్క పశ్చాత్తాపడిన ఈ దొంగ యొక్క జీవితం ఆ ఒక్క ప్రార్థనతోటి ధన్యమయ్యింది. క్రీస్తు యొక్క వాగ్దానానికి వారసుడిగా చేసింది. నాతో కూడా అంటూ యేసయ్య అతడిని పరదైసుకు ఆహ్వానించిన ఒక శ్రేష్టమైన వాగ్దానం ఆ పశ్చాత్తాపడిన నేరస్తునికి దక్కాదు. మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఈ శ్రోతలారా, మీరందరూ గమనించాల్సినటువంటి స్పష్టమైన సత్యం, పశ్చాత్తాపానికి మించిన పరివర్తన లేదు. పశ్చాత్తాపం నిశ్చయముగా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని క్రీస్తు రాజ్య వారసుడిగా చేస్తుంది. పరదైసుకు యేసయ్యతో పాటు తీసుకుని వెళ్ళే శ్రేష్టమైన ధన్యతకి పాత్రుడనుగా చేస్తుంది. మూడవ మాటగా యేసయ్య శిలువలో పలికిన మాట, మూడవ మాటగా యేసయ్య శిలువలో పలికిన మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క శిలువ మరణం పొందుతున్న ఈ తీవ్రమైనటువంటి బాధలో సైతం తన బాధ్యతలని విస్మరించిన వ్యక్తి కాదు. తన తల్లిని గురించి ఆయన బాధ్యత అప్పగిస్తున్నటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడగలుగుతాం. ఈ శిలువ మరణంతో తన తల్లికున్న శరీర బాంధవ్యం, పేగు బంధం తెగిపోతుంది. మరుక్షణం నుంచి తన తల్లి యొక్క ఆలన పాలన, పరామర్శ, విచారణ ఎవరు చూడాలి? తన కన్న కొడుకుంటాడు, తనని చూసుకుంటాడు అని ప్రతి తల్లి ఆశిస్తుంది తన వృద్ధాప్యంలో. అయితే తన తల్లి అయిన మరియకి కుమారుడిగా ఆ బాధ్యతలు నెరవేర్చలేని ఈ తరుణంలో ఆ తల్లి యొక్క విచారణ బాధ్యతని తను ఎంతో ప్రేమించే శిష్యుడైన యోహానునకు అప్పగిస్తున్నాడు. తల్లికి ధైర్యం చెప్తున్నాడు, తల్లికి ఒక భరోసా ఇస్తున్నాడు. తల్లి పట్ల కుమారుడిగా ఒక చక్కటి బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ఇవాళ కుటుంబాలలో బాధ్యతల విచ్ఛిన్నం, బాధ్యతల అలక్ష్యం, నిర్లక్ష్యం చోటు చేసుకుంటున్న హెచ్చుగా పెరుగుతూ కుటుంబ వ్యవస్థ యొక్క రూపమే కురూపంగా మారిపోతున్న ఈ యొక్క దౌర్భాగ్యకరమైన దినాల్లో కుటుంబ బాధ్యతల ఎడల తన తల్లి పట్ల ఒక నిబద్ధతతో ఒక కుమారుడుగా తాను నిర్వహిస్తున్న బాధ్యతని మనం ఈ మూడవ మాటలో గమనించాలి. అమ్మా ఇదిగో నీ కుమారుడు. తన శిష్యుణ్ణి చూస్తూ ఇదిగో నీ తల్లి అంటూ బాధ్యతలని అప్పగించాడు. నాలుగవ మాట, నా
యేసుక్రీస్తు ప్రభు శిలువలో వేలాడుతూ పలికినటువంటి మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు ఒక తీవ్రమైనటువంటి శారీరక బాధల మధ్య ఉన్నాడు. అలాగే మనుషుల యొక్క దూషణల మాటల మధ్య నలుగుతున్నాడు. మరొక వైపు ఆయన తన తండ్రితోటి ఆయన యొక్క సంబంధాన్ని ఆయన దృష్టిలో ఉంచుకుంటూ ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఇక్కడ పలికిన ఈ పదం 4వ మాట ఒక తీవ్రమైనటువంటి బాధకి లోనైన వాడై యేసు ప్రభు పలికినటువంటి మాట, చాలా తీవ్రమైనటువంటి ఆందోళనతో యేసయ్య పలికినటువంటి మాట. ఈ మాటలో యేసు ప్రభు నా దేవా నా దేవా అంటూ పలికాడు. ఆయన తనకి కలిగిన బాధను గురించి, శిలువ శ్రమలను గురించి దేవునితో మొరపెట్టలేదు. తన తండ్రితో నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు అంటూ ప్రార్థించాడు. యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్న స్థానం మానవ పాపాల ప్రాయశ్చిత్తార్థం, మానవ పాపాల పరిహారం చెల్లిస్తూ ఆయన మానవాళి యొక్క శిక్షను తన శిక్షగా మోయిచూ శిలువలో వేలాడుచున్నాడు. ఆయన మానవ ప్రపంచమంతటి యొక్క అన్ని కాలాల తరాల యొక్క మానవ పాప శాపాన్ని మోస్తున్నవారుగా శిలువలో ఉన్నాడు. ఆ పాపము యొక్క తీక్షణత యొక్క ది పాయింట్ ఆఫ్ పినాకిల్, ఆ పరాకాష్ట ఉత్కృష్ట ఘట్టం అది. దేవుడు తన కుమారుణ్ణి అయిన యేసుక్రీస్తును చేయి విడిచినటువంటి సంఘటన, మన కోసం తన తండ్రికి దూరమైనటువంటి సంఘటన, మన స్థానాన్ని స్వీకరించటం ద్వారా మన పాపములను మోసుకుంటున్న దేవుని గొర్రెపిల్లగా, మన శాపమును భరిస్తున్న దైవసుతుడిగా ఆయన శిలువలో ఉన్నాడు. ఈవెన్ తన తండ్రి తన కుమారుణ్ణి చూడలేని, చేయి పట్టుకోలేనటువంటి పరిస్థితి, మన పాప శాపములను మోస్తున్న వారుగా, పాపము వలన తన తండ్రికి కూడా దూరమైనటువంటి ఒక ఘట్టాన్ని మనం ఇక్కడ గమనించగలుగుతాం. అటువంటి పరిస్థితిలో నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అంటూ యేసయ్య శిలువలో పలికిన 4వ మాట. ఆ మాట మన కోసం, మనల్ని దేవునితో సమాధానపరచబడడం కోసం, దేవునితో మన సహవాసాన్ని పునరుద్ధరించడం కోసం, తన సహవాసాన్ని, తన యొక్క అనుబంధాన్ని మన కోసం త్యాగం చేసిన ఘట్టాన్ని సందర్భంగా ఈ మాట మనకి సూచిస్తుంది. తర్వాత 5వ మాటగా యేసు ప్రభు శిలువలో Leave me
నేను దప్పిగొనుచున్నాను అంటూ పలికారు. నేను దప్పిగొనుచున్నాను. థర్స్ట్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ. దాహం అన్నది ఈ భౌతిక దేహం యొక్క మౌలిక అవసరత. యేసు ప్రభువు శిలువలో వేలాడుతూ ఆయన పలికిన 5వ మాట ఈజ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ హిస్ బాడీలీ ఎగ్జాస్ట్మెంట్. తన భౌతిక బాధల యొక్క తీక్షణతకి ఒక గుర్తుగా ఆయన శిలువలో వేలాడుతూ నేను దప్పిగొనుచున్నాను అని. యేసుక్రీస్తు ప్రభువు శిలువలో ఒక మానవ రూపంలో మానవుడిగా ఆయన శిలువ శిక్ష భరిస్తున్నాడు. మానవ దేహానికి ఆ బాధల వల్ల ఏ ఏ పరిస్థితులు ఉత్పన్నమవుతాయో వాటన్నిటికీ యేసు ప్రభు గురవుతున్నాడు, లోనవుతున్నాడు. సో యేసు ప్రభు దప్పిక కొనటం అది సహజం. అండ్ ఈ మాట రుజువు చేసే వాస్తవం, యేసు శిలువ మరణం ఒక మిథ్య కాదు, ఒక ఊహాజనిత ఘట్టం కాదు. ఆయన శిలువలో ఒక మానవుడుగా మానవ దేహంలో పొందే బాధలన్నిటికీ రుజువుగా యేసు ప్రభు శిలువలో నేను దప్పిగొనుచున్నాను అనే మాటని ఆయన పలికాడు. ఆ దాహాన్ని తీర్చడానికి చేదు చిరకని ఆయనకు అందించారని బైబిల్లో ఉన్నది. సో అలా యేసుక్రీస్తు ప్రభు తాను మానవుడను, తాను నరుడుగా ఈ శిలువ మరణాన్ని ఆయన భరిస్తున్నాను అన్నదానికి ఒక సిగ్నల్ అండ్ ఒక సైన్ అండ్ ఒక ఎవిడెన్స్, ఒక స్పష్టమైన రుజువుగా యేసయ్య శిలువలో నేను దప్పిగొనుచున్నాను అని పలికాడు. అనంతరం 6వ మాటగా యేసు ప్రభువు సమాప్తమైనది అనే మాటను పలికాడు. అప్పటికంతా సమాప్తమైనదని ఎరిగి యేసు ప్రభు పలికిన 6వ మాటయే సమాప్తమైనది. ఆయన విత్ కాన్షియస్ ఆర్ ఇన్కాన్షియస్ he has uttered every word hanging on the cross. శిలువలో వేలాడుతూ మతి తప్పి మాటలాడిన మాటలు కాదు యేసయ్య మాటలు. ఆయన ఈ శిలువ మరణము, బాధలు, శ్రమలలో తన యొక్క మానసిక స్థితిని, మానసిక సమతుల్యతని, ద మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయి ఏదేదో మాట్లాడేసిన మాటలు కాదు ఇవి. ఆయన పూర్తి స్పృహలో శిలువ పైన వేలాడుతూ మాట్లాడుతూ ఉన్న మాటలుగా మనం గుర్తించాలి ప్రియమైన వాళ్ళారా. ఆయన అప్పటికి అంతయు సమాప్తమైనదని ఎరిగి ఈ పదం యేసయ్య యొక్క పూర్తి మానసిక భౌతిక స్పృహ స్పర్శను రుజువు చేసే మాటగా మనం గుర్తించాలి. సమాప్తమైనది. ఏం సమాప్తమైనది? ఆయన మానవాళి రక్షణ కొరకై నిర్వహించిన యావత్ రక్షణ కార్యం అంతా కూడా సమాప్తమైనది. మానవ పాపానికి వేయబడే శిక్షకు మూలమైన ధర్మశాస్త్రం యొక్క ఆధిపత్యం విరవబడ్డది, సమాప్తమైనది. మానవ పాపాలకి ప్రాయశ్చిత్తం జరిగించే కార్యము సమాప్తమైనది.
యేసుక్రీస్తు ప్రభు దైవసుతుడిగా ఈ లోకమందు జన్మించిన జీవించిన జీవిత లక్ష్యం ఆశయం సమాప్తమైనది. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఇది నా కథ అయిపోయింది, ఇంకా నా పని అయిపోయింది అంటూ ఒక నిరాశతో బాధతో దిక్కుతోచని స్థితిలో పలికిన మాట కాదు ఇది. ఇది ఎంతో గట్టిగా బిగ్గరగా కేక వేసి చెప్పిన మాట. ఇట్ ఈస్ ఫినిష్డ్, ఎ క్రై అండ్ ఎ షౌట్ ఆఫ్ విక్టరీ. ఒక విజయ ధ్వని ఇది. ఇది ఒక హర్షధ్వని, ఇది విజయ కేక, ఇది సమాప్తమైనది. ఇందులో యేసయ్య సాధించిన విజయం కనబడుతుంది. పాపం యొక్క ప్రభుత్వం సమాప్తమైనది. మరణం యొక్క బలం విరిచివేయబడినది. సిలువలో మానవుని యొక్క పాప పత్రం చించివేయబడినది. సో అద్భుతమైన కార్యం. క్రీస్తు యొక్క జన్మ, జీవితం, మరణం గురించిన ప్రవచనాలన్నిటి కూడా నెరవేర్చిన వాడే యేసు ప్రభు ఎంతో సంతోషంతో పలికిన మాటయే సమాప్తమైనది. చివరిగా యేసయ్య సిలువలో పలికిన 7వ మాట, యేసయ్య సిలువలో పలికిన 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన చివరి మాట, ఆయన 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పి ఆయన తలవాల్చి తన ప్రాణాన్ని విడిచాడు. ద లాస్ట్ వర్డ్, the last minute, the last stage in the crucifixion. క్రీస్తు యొక్క శిలువ మరణ ఘట్టంలో చిట్ట చివరి సమయం అది. ఆయన పలికిన మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు శిలువ కార్యాన్ని, రక్షణ కార్యాన్ని అంతటిని కూడా జరిగించి ఆయన పనిని సంపూర్తి చేసిన వాడై సమాప్తమైనది అంటూ స్పష్టంగా తెలియపరుస్తూ, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అంటూ చెప్పాడు. ఆయన శిలువలో పలికిన మాటలు తండ్రి అనే సంబోధనతో ప్రారంభమై చివర తండ్రి అనే సంబోధనతోటి ముగుస్తున్నాయి. మొదటిది అందరి కోసం చేసిన విజ్ఞాపన, చివరిది తనను తాను దేవునికి అప్పగించుకుంటున్న ఒక కమిటల్ ప్రేయర్, సమర్పణ ప్రార్థన. ఇది తన ఆత్మని దేవునికి అప్పగించుకుంటున్నాడు. ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో జీవితం యొక్క చిట్ట చివరి ఘట్టం ఇదే అవుతుంది. మన ఆత్మని దేవునికి అప్పగించడం. ఎవరు ఇచ్చారో ఈ ప్రాణాన్ని ఆ సృష్టికర్తకే తిరుగా మన ఆత్మను అప్పగించుకోవడం. పేతురు భక్తుడు కూడా రాశాడు, నమ్మకమైన మీ సృష్టికర్తకి మీ ఆత్మలను అప్పగించుకునండి.
మన సృష్టికర్త ఆయన. మనల్ని సృష్టిస్తున్నప్పుడు మనల్ని ఆయన మట్టిలో నుండి చేసి మన నాసికా రంధ్రములలో ఆయన ఊదగా నరుడు జీవాత్మ ఆయన. దట్ ఈస్ ది స్పిరిట్. అది దేవుడు మనకిచ్చిన ఆత్మ. ఆ ఆత్మ ద్వారా మనం జీవాత్మ అయ్యాం, జీవించు ప్రాణి అయ్యాం. మరలా మరణం ద్వారా ఈ దేహాన్ని విడుస్తున్న మనం మన ఆత్మని సృష్టికర్తకి అప్పగించాలి. ఇది పూర్తి నిరీక్షణకి, విశ్వాసానికి సంబంధించినటువంటి స్పష్టమైన పలుకుగా మనం చూడాలి. ఈ లోకాన్ని విడిచే ప్రతి ఒక్క ప్రభు బిడ్డ, దేవుని యందు విశ్వాసం కలిగిన ప్రతి వ్యక్తి ఈ దేహాన్ని విడుస్తున్నప్పుడు దేవునికి ఆత్మను అప్పగించుకునే అనుభవం కలిగి ఉండాలి. ఆ విశ్వాసంలో మనము ఎదగాలి. ఆ యొక్క ఘట్టము కొరకు మనము సిద్ధపడాలి. యేసు సిలువలో పలికిన 7వ మాట మనకు స్పష్టంగా అందిస్తున్న సందేశం, ఈ లోకమును, ఈ దేహమును మనం విడుస్తున్నప్పుడు మన ఆత్మని మన సృష్టికర్త అయిన దేవునికి మనం అప్పచెప్పాలి, అప్పగించాలి. అది ఎ ఫైన్ కన్క్లూజన్ ఆఫ్ అవర్ లైఫ్ జర్నీ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మన జీవిత ప్రయాణానికి ఒక సరి అయిన అర్థవంతమైన ముగింపుగా అవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవాళ క్రీస్తు శిలువపై పలికిన 7 మాటలను ధ్యానిస్తూ యేసు శిలువ శ్రమలని, మరణాన్ని గురించి ఎంతో తదేకంగా, దీనంగా, పశ్చాత్తాపంతో ధ్యానించ ప్రయత్నించే ప్రతి ఒక్కరూ యేసు శిలువలో పలికిన ఒక్కొక్క మాట యొక్క అర్థాన్ని, ఉద్దేశాన్ని, భావాన్ని మన జీవితాలకి అన్వయింపజేసుకుంటూ ఆ మాటలు మన జీవితాలను సంస్కరించే, ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దే, క్రమబద్ధీకరించే, ఉజ్జీవింపజేసే, క్రీస్తు యొక్క స్వరూప్యతలోనికి తీసుకొని రాగలిగే, క్రీస్తు యొక్క శిలువ ప్రత్యక్షతగా, క్రీస్తు యొక్క శిలువ స్వరంగా మీ ముందు ఆవిష్కరించబడాలని కోరుతూ మీ అందరికీ శిలువ వేయబడిన నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క శుభాలను, దీవెనలను, సమాధానమును తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆ త్రియక దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ జీవితాలని ఆస్వాదించి ఆత్మీయంగా బలపరిచి శిలువకు సమీపస్తులై సాగుటకు కృప చూపునుగాక. ఆమేన్.